బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? నా పేరు భిక్షపతి. భిక్షపతి. ఏది ఇక్కడ కుత్బుల్లాపూరేనా? బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, అవునా? మరి ఏంది బాబాయ్ ఇప్పుడు మీ ఏరియాలో, మీ కుత్బుల్లాపూర్లో ఏంటి రోడ్లు రోడ్డు లేదు. రోడ్డు బాగానే ఉందిగా, ఏడున్నదా 18 ఆవుతలకి దాటడానికి రాదు. నీళ్ళు ఎట్లా, నీళ్ళ పరిస్థితి ఎట్లా? నీళ్ళ పరిస్థితి ఏమున్నది, నీళ్ళు కొద్దిగానే వస్తున్నాయి. నీళ్ళు తాగేటి ఆ బోర్డు ఆడి ఇళ్ళ మన ఇళ్ళ ఆ బోర్డు నీళ్ళే వస్తుంది. వస్తలే సరిగా, నీళ్ళు సరిగా లేవు, రోడ్లు చక్కగా లేవు. లేవు. డ్రైనేజ్ డ్రైనేజీలు మేము వేసుకుని సరిగ్గా ఉన్నాయి. మీరు వేసుకున్నాక నీట్గా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు డ్రైనేజీలో? అట్లాంటి ఏం లేవు కదా. బ్లాక్ అయినప్పుడు మున్సిపల్ కంప్లీట్ చేస్తాం, వాళ్ళు చేస్తాం. కాదు బాబా, ఇప్పుడు మరి మన తెలంగాణ వచ్చి ఇప్పటికి 13 ఏళ్ళు అవుతుందా? అవునా? 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు. మరి గతంలో కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు చేసిండు. ఆగిపోద్దామని మాట్లాడతా. కేసీఆర్ 10 ఏళ్ళు ఏరింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లున్నది రెండు ప్రభుత్వాలతో పోతే ఏ ప్రభుత్వం బాగా చేసింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మనకు ఏం సరిగ్గా చేస్తలేదయ్యా. ఏది కాంగ్రెస్? రేవంత్ రెడ్డి ఏం లేదా? ఏం లేదు, నీళ్ళు లేవు, రోడ్ గిట్టున్నది. ఉన్న ఇండ్లని కూలగొట్టిరు. హైడ్రా ఏమున్నాయి? హైడ్రా ఇక్కడ వచ్చిందా? ఎందుకు రోడ్డు హెల్ప్ చేయడం కోసమా? రోడ్డు ఎడల్పు చేస్తామంటే చెప్పేసి ఇండ్లు మొత్తం కూలగొట్టి తప్పదుగా మరి. అవి ఇండ్లన్నీ కూలగొట్టిరు. ఇక్కడ చేసేది ఆ రోడ్డు అక్కడికి వెళ్ళి చేసిరు. సరే, ఇప్పుడు మరి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి, కరెంటు 200 యూనిట్లు మీకు వస్తుందా? వస్తాయి మాకు. గ్యాస్ సబ్సిడీ 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. అది కదా 500 సబ్సిడీ రావట్లేదా? లేదు లేదు లేదు, 1200 రూపాయలు తీసుకుంటున్నాడు గ్యాస్. గతం మరి కేసీఆర్ బాగా చేసిండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు. ఇక కేసీఆర్ చేసింది అంతే ఉన్నది, రేవంత్ రెడ్డి చేసింది అంతే ఉన్నది. మరి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? మరి ఎవరు వస్తే బాగుంటది? ఈ ఎవరన్నా రాని సార్. అంటే మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఏం చేయలేరు. ఈ కాంగ్రెస్ మన తెలంగాణ ఒకటే. అంతేనా? మరి బజార్లో పెట్టిరు. ఓకే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరెవరు గెలుస్తారంట? బీజేపీకి ఏం రాదు. ఏమో నమ్మకం తక్కువ. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. కాదే మరి గతంలో ఆయన ఎవరు 10 ఏళ్ళు చేసింది కదా కేసీఆర్. 10 ఏళ్ళు పరిపాలించింది. 10 ఏళ్ళు చేసి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేస్తలేడు. ఉన్న చెత్త కుప్పలు అన్ని తెచ్చిండు అక్కడికి. పొద్దుగాల బండి పంపిస్తాడు, ఒకటి ఆటోకు 150 రూపాయలు తీసుకుంటాడు. చెప్తా ఏం ఉపయోగం లేదంటావు? ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. పెద్దమ్మ ఏం పేరు? నీ పేరు? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ. కుత్బుల్లాపూర్లో ఉంటావు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాడే? నేనా పుట్టి నుంచి ఉంటున్నా. పెద్దమ్మ ఏం లేదు, ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ, ఎలక్షన్స్. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అంటే మనకి నాలాలు కానీ వాటర్ కానీ సరిగ్గా లేకపోతే చూసే రోడ్లు కానీ. మరి ఏంటి మరి గతంలో కేసీఆర్ తెలుసు కానీ నీకు? ఆయన 10 ఏళ్ళు చేసిండే మన తెలంగాణ వచ్చినాక. ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఎవడో చేకూరుతోడు వచ్చిండట. ఎవరైనా ఆయన పేరు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆయన చాపూర్ మొత్తానికి అయితే నీకు వచ్చిరు. మరి గతంలో కారు పార్టీ అంటే కేసీఆర్ పార్టీ ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏ గుర్తు బాగాలేదు బిడ్డ, ఆ గుర్తు బాగాలేదు, ఈ గుర్తు బాగాలేదు. మాకు మా బీదోళ్ళకు ఏమి సాయం చేస్తలేరు. మా ఇండ్లు గూలగొట్టి మనం బజార్లు వేస్తురు, మనల్ని రోడ్డు మీద వండబెడుతురు. మాకు తింటాం గతి లేదు. ఈ అవతారం ఎత్తాలంటే కాలు చేతులు ఇరిగిన మేము ఏడ వండాలి. మాకు ఆదిరి వేయింది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇల్లు రాలే బిడ్డ, రాలే. అప్పుడు కూడా రాలేదు. ఇందిరమ్మ పెట్టినప్పుడు కూడా రాలే. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇందిరమ్మ ఇల్లు ఇది ఇప్పుడు కూడా రాలేదు, అప్పుడు రాలేదు. వెనుక నుంచి రాలేదు. ఇప్పుడైనా అవధం ఆడతలేను.
నాకు చెప్పాలని అవధం ఏం లేదు వాళ్ళ మీద ఉన్నది చెప్పు. ఉన్నాడు చెప్తున్నా. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాడా? కరెంటు సంగతి ఇంట్లో తెలుసు బిడ్డ, ఆయనకు కిరాయి కడతారు, కిరాయిలో పోతుంది అంతే. అంతే. మీకు తెలియదు, మీరు కిరాయి లేదు, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు లేదు. మరి బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం? సన్న బియ్యమా పోయిన నెలలు ఇచ్చిండు, మళ్ళీ మొన్న 3 నెలలు ఇచ్చిండు, అడవి ఉన్నాయి అంతే. మళ్ళీ ఇస్తారు. సన్న బియ్యం అయితే తింటున్నారుగా? తింటున్నాం బిడ్డ, తింటున్నాం. ఓకే. పింఛన్ వస్తుందా నీకు? 2,000 పింఛని కూడా అవి కండ్లు దించుకోరు, అవి దించుకోరు, ఇస్తారు. అవి 3 నెలలు 3 నెలలు పోకుంటే 3 నెలలు కట్ అవుతున్నాయి. 3 నెలలు కూడా కట్ అవుతున్నాయి. కేసీఆర్ వేస్తలేడో నా మధ్యలో ఉన్న వాళ్ళు తింటారో మాకు తెలియదు. కేసీఆర్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ రెడ్డి ఈ నెల కాదు, అప్పుడు ఉన్నప్పుడు 2,000 ఇచ్చిండుగా నీకు. కేసీఆర్ ఉన్నప్పుడే 2,000. మల్లుడు చచ్చిపోతే నేను 3 నెలలు వనవాసం తీసిన, అప్పుడు 3 నెలలు ఇయ్యలేదు. అందులో బ్యాంకులో పోతే లేవు అన్నాడు, తీసుకుపోయిండు అని. మళ్ళీ ఒకసారి 3 నెలలు పోయినాయి, అట్లా పోయినాయి. నేను అసలు టైంలో నేను ఏం చేయాలి బిడ్డ? బతకాలనా చావాలా? ఈ భుజం ఎరిగింది, 2 రాడ్లు బిడ్డ. ఇగో ఈడికైనా ఒక రాడు, ఈడికైనా 2 రాడ్లు. యాక్సిడెంట్ కాదు, ఇక్కడ ఆగవతలకి అప్పుడు పింఛన్లు ఇచ్చిర్రు చూడు, ఆడ మీద పడ్డరు. ఆ మీద పడితే కాలు ఎరిగింది. ఇప్పుడు నేను ఏమంటానంటే మీకు రోడ్లు నీళ్లు అన్ని బాగున్నాయా? రోడ్లు బాగాలేదు ఆయన, రోడ్లు బాగలేవు, మా ఊరు బాగలేదు. ఈయనకేం చేసిండు? ఏం చేయలేదు. మాదిగలకి ఏం చేయలేదు. నాకు కొడుకోసం ఉంటాడు, మన్మడాసం ఉంటాడు నీలిక. నువ్వేమని అనుకో, నేను వచ్చి కలదా ఇచ్చిన ఆయన, నేనేమన్నా అనుకో. అది కాదు సరే, ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా, బస్సు ఫ్రీ ఇస్తాడా? ఆయన ఏం చేసిండు? రోడ్ కట్ చేసి నువ్వు పైసలు ఎన్ని ఇచ్చినవో మాకు తెలియదు, నువ్వు ఎంత చేసినవో మాకు తెలియదు. మా జాగా మేము కొనుక్కొని కట్టుకున్నాం, పైసకు జమ చేసి. మా పైసకు జమ చేసింది పరంపో కిందకి ఎట్లా వేసినావు నువ్వు పరంపో కింద వేసి నువ్వు ఎట్లా జాగా కట్ చేస్తావు? ఓకే, అంటే అది రోడ్డు వైండింగ్ లో ఉంటుంది కానీ అది కానీ నేను అనేది ఏంటంటే, సరే నీకు కాదంటలేదు, నీకు బాధ ఉన్నది. మరి నేను అనేది ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా? ఒక కారు చూస్తే కేసీఆర్ అడ్డం దొడ్డము 2,000 పెంచాను. ఒక మాట చెప్తున్నా బిడ్డ, ఆయన నా కొడుకు లెక్క. 2,000 ముసలోళ్ళు తింటారో తాగుతారో సుఖపడతారో అని ఆయన 4,000 చేస్తానండి, వస్తుందా? వస్తలేదు. మరి మీకు 2,500 ఇస్తానన్నాడు మహిళలకి, వస్తున్నాయి? ఏమీ లేవు ఊళ్ళో, ఏమీ లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు పాడబడ్డది. సరే, ఇప్పుడు నేనేమన్నానంటే మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు? ఎవరు మా ఊరు బాగా చేస్తే వాళ్ళకేస్తాం, అంతే. అప్పటిదాకా మాది ఇండ్లు పాడబడబడ్డట్టు వాళ్ళకే. మా ఊరు బాగా లేపితే మేము వేస్తాం, లేకుంటే ఎవరికి బాగా చేస్తే లేకుంటే. బాబాయ్ నమస్తే, ఏం పేరు? నీ పేరు? లక్ష్మణ్ అండి. కుత్బుల్లాపూర్. ఇక్కడ ఇది ఏ ఏరియా వస్తుంది? ఇది కుత్బుల్లాపూర్. ఏం లేదండి, అంటే సర్వే చేస్తున్నాము. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. మరి ఈసారి 150 నుంచి 300 పెరిగే అవకాశం ఉంది, కార్పొరేటర్ పెరిగే అవకాశం ఉంది. సో ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వం బాగా పనిచేసిందా, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? ఎందుకంటే 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ చూసాం, కేసీఆర్ గారి పరిపాలన చూసాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు గత ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా బాగా చేసింది. ఇప్పుడు కరెంటే కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్లే కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గత 10 years ఉంటుంది కాబట్టి బాగా చేసింది. ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంటు వారంలో 1-2 ఖచ్చితంగా కరెంట్ తీసే పోతుంది. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా కరెంటు పోలేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే వారంలో 1-2 ఖచ్చితంగా కరెంట్ తీసేస్తుంది. అంటే కరెంటు పైనుంచి వస్తుందో లేదు సంబంధం లేదు, మనకైతే ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్లో కొంచెం
వాటర్ కూడా కొద్దిగా తగ్గింది, వాటర్ రావడం లేదు. వాటర్ క్వాలిటీకి వస్తుందన్న క్వాలిటీ వస్తుంది కానీ కొంచెం కంటిన్యూ వస్తుంది, రావడం కొంచెం ఇబ్బంది. రోజు ఇడిచి రోజు వచ్చేది కూడా అవి కూడా కొంచెం నీళ్ళు వస్తలేవు. నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుందన్న మరి కొద్దిలో? డ్రైనేజ్ పర్లేదు, 1-2 బస్సులో తప్ప మిగతా డ్రైనేజ్ అయితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో మరి ఎట్లా మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే, ఏట్రిక్ ఎమ్మెల్యే. మా ఊరు మేమందరం ఆడుకున్న వాళ్ళు మేమంతా, మేమంతా ఒకటే. మాకంటే 2 years 3 years పెద్ద ఉంటాడు ఏకన్నా, అంతే. మేమంతా ఆడుకున్న వాళ్ళమే. మంచి వ్యక్తి, మంచి. అంటే ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ లేదు కదా, పనులు మనం ఎప్పుడు పోయినా ఇప్పుడు ఊరు నుంచి, మన ఊరు నుంచి, ఇక్కడ నుంచి కొద్దిలాపు నుంచి ఎవరు వెళ్ళినా మంచిగా సానుకూలంగా మాట్లాడుతాడు, ఏది ఉన్నా కానీ చేస్తాడు, అలా ఏం లేదు. సో మరి ఇక్కడ మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 5 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ప్రధానంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అని జనసేన వస్తుంది, అదేవిధంగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. కవిత అయితే ఏం లేదండి, కవిత ఇక్కడ ఏం ఉండదు. కానీ ఇప్పుడు మన జనసేన కూడా ఆయన హీరోగా మట్టుకే చూస్తారు. ఇక్కడ పార్టీ పరంగా ఇంత పెడతాడా పెట్టదా అనేది కూడా డౌటే. ఇప్పుడు మనకు పోటీ చేస్తాడా లేదనేది చాలా కష్టము. ఆయన హీరో పరంగా అందరు ఇష్టపడతారు, పొలిటికల్గా అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ బీఆర్ఎస్ ఖచ్చితంగా కొడతారు, పక్కా. బీఆర్ఎస్ ప్రభుత్వం అది ఉన్నా కానీ హామీలు ఎవరైనా ఇస్తారండి, చేయాలి కదా. హామీలు నెరవేరుస్తూనే కదా రేపు పొద్దున మనం చూసేది. ఏం నెరవేరుస్తున్నాండి? ఇప్పుడు ఇందులో సన్నబియ్యం ఇప్పుడు అప్పుడైనా ఏది మోడీ ఇచ్చినే కదా సన్నబియ్యం. ఇప్పుడు ఈయనైతే తేలేడు కదా, మోడీ ఇచ్చిందే కదా అవి. అదే కాదు ఇప్పుడు కరెంటు విషయంలో అయితే నీకు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వారంలో 1 రోజు 2 రోజులు తీస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎండాకాలం మొన్న రీసెంట్ లాస్ట్ మంత్ అయితే చాలాసార్లు తీసేసారు. 24 గంటల కరెంట్ అయితే రావట్లేదు, కానీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. వస్తుంది, ఫ్రీ వస్తుంది. ఓకే, అది ఓకే, అది కన్ఫర్మ్ అందరికి అందుతుంది. ఇప్పుడు ఎవరైతే దానికి అరువులో అందరికైతే అది ఖచ్చితంగా అందుతుంది. గ్యాస్ సబ్సిడీ ఏం లేదు, 40 రూపాయలు 500 అంటారు కానీ ఆ 40 రూపాయలు వస్తుంది. చాలా మందికి వస్తుంది గ్యాస్ సబ్సిడీ అయితే వస్తుంది. 6 గ్యారెంటీలో ఒక బస్సు ఫ్రీ ఒకటి, కరెంట్ ఒకటి ఫ్రీ ఎందుకండి? దాని బదులు మీకు మెడికల్ ఫ్రీ పెట్టండి, విద్య ఫ్రీ పెట్టమనండి. ఇప్పుడు బస్ ఫ్రీ దేనికి అంది ఉపయోగం? ఇప్పుడు పని బాట లేని ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? బస్ ఎక్కుతారు, నడుపుపోదాం, వేములవాడ పోదాం అంటారు, యాదగిరిగుట్ట పోదామని పోతు చెప్తున్నా. వాళ్ళు ఉట్టే టైం పాస్ కోసం కూడా కూరగాయలు కొని కూడా సికింద్రాబాద్ పోతారండి. ఇప్పుడు మగవాళ్ళు పైసలు పెట్టి ఉన్నోళ్ళు వాళ్ళు సీట్ లేక నిలబడాల్సింది, ఆడవాళ్ళు బస్ ఛార్జీలు పెంచారు. బస్ ఛార్జీలు పెంచారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది మనకు? ఇప్పుడు అదే లేకుంటే ఇప్పుడు మీరు విద్య పెట్టండి ఫ్రీగా, లేని వాళ్ళకు లేకుంటే హాస్పిటల్ పెట్టండి ఫ్రీగా, మెడిసిన్స్ ఇవ్వండి, చిన్న వాటికి, పెద్ద వాటికి కాదు, దానికి ఉపయోగం ఉంది. నువ్వు బస్ ఫ్రీ పెడితే ఎందుకు? మాకు ఏం ఫ్రీ వద్దు, విద్య ఒకటి పెట్టండి, వైద్యం ఒకటి పెట్టండి చాలు. ఎవరైనా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అదే కోరుతారు, అంతే కదండి. ఇప్పుడు నువ్వు బస్ ఫ్రీ పెడితే దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు అక్కడ ఫ్రీ పెట్టినావు, మాకు డబల్ చేస్తున్నావు ఛార్జీలు. ఇప్పుడు దానివల్ల ఏంది మరి? మళ్ళీ ఒక 6 నెలలుగా మళ్ళీ టికెట్ ఛార్జీలు అంటావు, ఆ ఛార్జీలు అంటున్నావు, దేనికి ఉపయోగం పడతాయి? అది. సో మరి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం 100% అండి, 100%. అది కాళేశ్వరం అవినీతి అనేది మాట్లాడుతున్నారు అంటారండి. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా అంటారు, 100 మందిలో 100 మంది మెచ్చుకోరు కదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అపోజిషన్ ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వము 100% చేసింది. ఇక్కడ మన నియోజకవర్గంలో అయితే ఎవరు అయినా కాదు అనకుండా చేసింది. వాళ్ళు ఎవరైనా సరే ఎగనెస్ట్ పార్టీ అని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి చెప్పే పద్ధతి చెప్పి వాళ్ళకి చేసేంత వరకు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మనుషులు ఎవరో వాళ్ళకి చేసుకుంటారు, అంతే తప్ప వేరే అంటే పార్టీ పరంగా చూస్తారు తప్పితే అప్పుడు మామూలుగా ఓటర్గా చూస్తలేరు. ఇప్పుడు ప్రజలు పోయినా కానీ చేస్తాము అని చెప్తారు కానీ చేస్తలేరు. అది పరిస్థితి అయితే ఎలా ఉంది మరి? ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా కంపల్సరీ బీఆర్ఎస్ 100%. లాస్ట్ టైం బీజేపీ బీఆర్ఎస్ 2 పోటీ పడింది కానీ ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా చిలుకపోయే ఇది ఉంది. దానివల్ల నీకు 100% బీఆర్ఎస్ వస్తుంది. ఈడైతే సార్ బీఆర్ఎస్ పక్క 100% డౌట్ లేదు. సీట్లు బీఆర్ఎస్ వస్తుంది అట్లా అని కాదు కానీ కాకపోతే బీఆర్ఎస్ మాత్రం పెరిగినా కానీ నీకు 100% బీఆర్ఎస్ 100% వస్తుంది, దానికి డౌట్ లేదు. నువ్వు ఇంకా వేరే కూడా మీరు చేయండి, సర్వే చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ మామూలుగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న పబ్లిక్ మెయిన్ ఏంటంటే 100% వస్తారండి, 100%. ఇప్పుడు వివేకానంద సార్ ఉన్నారు, మీరు వెళ్ళండి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎవరైనా కానీ ఎగనెస్ట్ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కాదు, ప్రజలకు
ఆయన అందుబాటులో ఉంటాడు చేస్తాడు, సహాయం చేస్తాడు. అది ఉంది. దానివల్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎలాంటి ఇవి లేవు, ఆరోపణలు అవి లేవు. నిజాయితీ ఉంటాడు మనిషి. ఎవరు పోయినా, ఏ పర్సన్ పోయినా మంచిగా చేస్తాడు.